ఇప్పుడు పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. దేశంలో ఇంధన కొరత ఏర్పడవచ్చనే ఆందోళనల నడుమ ప్రజలు గందరగోళానికి గురిచేసి ఇలాంటి వదంతులను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న భయంతో పలు ప్రాంతాలలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అలాగే ఈ ఉద్రిక్తత పరిస్థితులపై మంత్రి స్పందిస్తూ అంతర్జాతీయంగా అనిశ్చిత నెలకొన్న మాట నిజమే. ఎనర్జీ సప్లై చైన్ నిత్యావసర రవాణాకు ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తుందని, అలాగే దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. లాక్డౌన్ విధించే ఆలోచన గాని ఇలాంటి ప్రతిపాదన గాని ప్రభుత్వం వద్ద లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు సమాజానికి హాని కలిగిస్తాయని వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించారు. అలాగే గత నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యాలెట్ $70 నుంచి ఏకంగా $122 చేరింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు 20 నుండి 50% మేరకు పెరిగాయి. అయితే భారత్ లో సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని ఇంధన శాఖ మంత్రి అయితే తెలపడం జరిగింది.